నా షార్ట్ వీడియోస్ మీరు చూస్తుంటే మేము ఇండియా ఎంత కలిసి కనిపిస్తుంది. హే పీపుల్, హోప్ యూర్ ఆల్ డూయింగ్ గుడ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లైఫ్ విత్ మంజు. సారీ, నా షార్ట్ వీడియోస్ చూస్తుంటే మేమైతే ఇండియా వస్తున్నాము. కాలేజ్ మసీద్ కాలానే పోతాము. ఐ జస్ట్ వాంట్ టు టేక్ సమ్ చాక్లెట్స్. సో చాక్లెట్స్ కోసం మేము ఓష్కి వెళ్తున్నాం. అక్కడ దీన్ని ఏమంటారు దివ్య? హోల్సేల్లో చాక్లెట్స్ తీసుకోవచ్చు. సో ఇంతకి ఇవ్వండి అని అడగచ్చు. కొంతమంది మంచి వాళ్ళు టేస్ట్ చూసి తీసుకోండి అని కూడా అంటారు. సో అలాంటి మంచి వాళ్ళు మనకి ఎప్పుడు తగలదు, తక్కువ అయిపోతాం. సో అక్కడికి వెళ్తున్నాం. ఇక్కడ దిగాం. ఇక్కడ నుంచి ఓష్కి ఏదో ట్రైన్ ఎక్కాలి లేదా ఇంకొక నడుచుకుంటే కూడా వెళ్ళిపోవచ్చు. మోస్ట్లీ నడుస్తాం. సో అక్కడికి వెళ్ళాలి. కంటిన్యూ ద వీడియో. బట్ వీ ప్రిఫర్ టు వాక్. సో నేను వాక్ చేసినంతసేపు వీడియో తీయలేను కాబట్టి మేము ఈ టైంలో నేను ముచ్చట్లు పెట్టుకోవాలి కాబట్టి సెలవు తీసుకుంటున్నాను. అక్కడికి వెళ్ళి చూపిస్తాను. మేము కొంచెం మనీ డ్రా చేసుకోవాలి. సో బ్యాంక్కి వెళ్తున్నాం. బ్యాంక్ యూజువల్గా ఎప్పుడు బ్యాంక్లోనే తీస్తాము, ఎందుకంటే ఇక్కడ కన్వర్జన్ రేట్ మాత్రమే పడుతుంది. ఎక్స్ట్రా ఛార్జెస్ అంతా పడవు. బయట తీస్తే మోర్ దాన్ ఒక 1000కి ఆల్మోస్ట్ ఒక 200-300 అట్లా పడుతుంది. సో ఎక్కువ అమౌంట్ డ్రా చేయాలన్నప్పుడు అంతా ఇక్కడికి వచ్చేస్తాము. యాక్చువల్గా ఇప్పుడు వీసా కోసం మాకు ఎక్స్ట్రా మనీ కావాల్సి వచ్చింది. ఇక్కడ మనం క్యాష్ విత్డ్రావల్కి ఒక స్లిప్ తీసుకొని వెయిట్ చేయాలి. మన నెంబర్ రాగానే ఆ సెక్షన్కి వెళ్ళిపోయి మనీ డ్రా చేసుకోవచ్చు. ఇక్కడ నేను డ్రా చేసేసాను. అండ్ దెన్ అగైన్ వి స్టార్టెడ్ టు ఓష్ బజార్. ఇక్కడ చాలా క్రౌడ్ ఉంటుంది అండ్ చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్తూ ఉంటారు. ఫోన్స్ కానీ బ్యాగ్స్ కానీ. నేను చూడండి బ్యాగ్ తీసేసి ముందుకు వేసుకున్నా మనీ డ్రా చేశానని. మోస్ట్లీ ఓష్ ఎట్లా అంటే మిక్స్ ఆఫ్ రైతు బజార్, మిక్స్ ఆఫ్ అంటే అన్నీ ఉంటాయి ఇక్కడ. చాక్లెట్స్, వెజిటేబుల్స్, ఫ్లవర్స్, బట్టలు, షూస్, బుక్స్ అన్నీ ఉంటాయి. సో చాలా పెద్ద మార్కెట్. ఏమైనా ఇక్కడ దొరుకుతాయి. ఇదంతా ఎంట్రన్స్. ఇక్కడ నుంచి అన్నీ స్టార్ట్ అవుతాయి అన్నమాట. నార్మల్గా ఫ్రూట్స్ కానీ చిన్న చిన్న స్టోర్స్ అన్నీ పెద్దగా ఇట్లా వరుసగా పెట్టింటారు. ఇంకా నాకు చెర్రీస్ చూడగానే తీసుకోవాలనిపించింది, కానీ ఫస్ట్ చాక్లెట్స్ తీసుకోవాలి గమ్మున ఇంకేం చూడకుండా అని చెప్పి వెళ్ళిపోయాను. ఇక్కడ చాలా టైప్స్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ చూడొచ్చు. అంటే మనం ఇండియాలో ఓన్లీ బాదం, కిస్మిస్ లేకపోతే ఇట్లా జీడిపప్పు ఇవి తప్ప పెద్దగా ఎక్కువ టేస్ట్ చేసింది లేదు, లేకపోతే నేను ఎక్కువ చూడలేదో నాకు తెలియదు, కానీ చాలా దొరుకుతాయి. సో మేము ఎప్పుడు ఈయన దగ్గరే చాక్లెట్స్ తీసుకుంటూ ఉంటాం, అందుకని ఇక్కడికే వచ్చాము. నేను ఆల్రెడీ ముందు కొన్ని చాక్లెట్స్ తీసుకున్నాను. సో అవి టేస్ట్ బాగున్నాయి పట్టుకొని నేను మళ్ళీ అవే కొన్ని తీసుకుంటున్నాను. చెప్పాను కదా కొంతమంది టేస్ట్ చూడనిస్తారని. ఈయన టేస్ట్కి ఇస్తూ ఉంటాడు. సో అప్పటికప్పుడు టేస్ట్ చూసి కొన్ని తీసేసుకున్నాము. అలాగే ఇంక మేము తీసుకునే కొద్దీ ఆయన చూసి మాతో పాటు ఇంగ్లీష్లో మాట్లాడడానికి ట్రై చేస్తాడు. మేమేమో ఆయనతో రష్యన్లో మాట్లాడడానికి ట్రై చేస్తాము. చెప్పాను కదా ఇది మిక్స్ ఆఫ్ పెద్ద మార్కెట్ అని చెప్పి. చూడండి కారం, ఉప్పులు కానీ మసాలాస్ కానీ అన్నీ ఉంటాయి. మేము డ్రై ఫ్రూట్స్ దగ్గర ఎంతసేపు అయ్యేలాగుంది. రైటా? స్ట్రైట్. అండ్ నేను కొన్ని డ్రై ఫ్రూట్స్ అట్లా కూడా తీసుకుందాం అనుకున్నాను. సో నాకు పెద్దగా నేను ఇక్కడ ఎప్పుడు కొనలేదు. సో మా మాన్సాకి తెలిసిన ఒక అవ షాప్కి వెళ్ళామన్నమాట. అంటే ఆమె తక్కువలో అండ్ టేస్ట్ చేయనిస్తుంది అని చెప్పి. మన దగ్గర హేజిల్నట్స్ దొరుకుతాయో లేదో నాకు తెలియదు, కానీ చాలా ఎక్కువ రేట్ ఉంటాయి అది మాత్రం నాకు బాగా తెలుసు. ఎందుకంటే డ్రై ఫ్రూట్స్ మనకు ఎక్కువ ప్రైస్ పడుతుంది ఇండియాలో. సో హేజిల్నట్స్ ఇక్కడ తీసుకుంటాను, చాలా బాగుంటాయి. అండ్ నేను డ్రైడ్ ఫ్రూట్స్ ఏదో ఎసెన్స్తో ఉన్నది ట్రై చేశాను. అది తినడమే సరిపోయింది నేను. అది మన ఆమె ఎంత ఇవ్వాలి అని అడుగుతున్నది పట్టించుకోకుండా తినడమే సరిపోయింది. నవ్వులుతానే ఉన్నాను. అది భోజనం 150. ఇది 150. Iść to sama. Это сколько? 100 అంట.
ఇష్యూ 100. నా రష్యన్ చూసి తడుచుకోకండి. ఏదో అలా అలా వీళ్ళ దగ్గరికి వచ్చినప్పుడే ట్రై చేస్తూ ఉంటాను మాట్లాడడానికి. అక్కడక్కడ ఏమైనా తిట్టుకోకండి చాలు. డ్రై ఫ్రూట్స్ తీసుకున్నాం, చాక్లెట్స్ తీసుకున్నాం, ఇంకొన్ని చాక్లెట్స్ తీసుకున్నాం అనుకుంటున్నాం. సో ఇన్ సర్చ్ ఆఫ్ దట్, అంటే ఆయన దగ్గర లేని చాక్లెట్స్ ఎక్కడైనా కనిపిస్తే తీసుకుందాం అనుకున్నాం. అంటే ఒక ఆయన అడిగాం, నాకు అట్లా 100కి 50కి అట్లా కొంతమంది ఇస్తారు, ఆయన తీసుకుంటే 600కి తీసుకోమన్నాడు. 600కి తీసి ఏం చేసుకోవాలి అని చెప్పి ఇంకా అలా ఇచ్చే వాళ్ళ దగ్గరే తీసుకున్నాం. ఇంకేం కావాలి మంచు? మంచి కాదు, ఇంకేం కావాలమ్మా అని అడగాలి. ఇదేదో ఉంది బిగ్ బి. ఇంకేం కావాలమ్మా? ఎంతమ్మా ఎంత? 50 రూపీస్. 50 రూపీస్కి ఇస్తారా? అవును. వావ్. నీకు 50 రూపీస్ కావాలి 50 రూపీస్ నాకు 0 రూపీస్కి ఇస్తారా? ఇంకా చాక్లెట్స్ తీసుకునేసాక నాకు చెర్రీస్ మీద మనసు పడింది కదా, అవి తీసుకోవాలని వెళ్ళాను. నాకు చెర్రీస్ అంటే చాలా ఇష్టం ఇక్కడ, బట్ కాస్ట్ చాలా ఎక్కువ చెప్తున్నారు. నేను 100కి ఇవ్వమని అంటే ఆమె ఎంత ఇస్తుందో చూడండి మీరు. లిటరల్లీ నేను లెక్క పెట్టుకోవచ్చు, ఒక 10 or 20 ఉండింటాయి అందులో. సో అయిపోయాయి చాక్లెట్స్ తీసేసుకున్నాము, రిటర్న్ అవుతున్నాం. చూపి నన్ను చాక్లెట్స్ నేనే కొనిచ్చాను. ఇంకా బ్యాగ్లో ఉన్నాయి, డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి. సో హోప్ యూ లవ్ ద వీడియో. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ప్లీజ్. కొంచెం ఓవర్ అయింది. ఇట్స్ ఓకే.